భూగ్రహం మీద 50% నేల 50% నీరు ఉంటే ఏమవుతుంది? దీనివల్ల మనుషుల జీవితాల్లో వచ్చే మార్పులేంటి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ప్లేసెస్ బయటపడతాయా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఒక గ్రహం మీద జీవం సాధ్యం అవ్వాలంటే డెఫినెట్ గా నీరు ఉండాలి. అందుకే వాటర్ లిక్విడ్ రూపంలో ఉండే గ్రహాల కోసం మనం చాలా అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాం. మన భూగ్రహం విషయానికి వస్తే దీని ఉపరితలంలో 71% నీటితో కప్పబడి ఉంటుంది. అందులో ఎక్కువ భాగం 5 మహాసముద్రాల్లో ఉంది. అయితే భూమిపై 50% నేల 50% నీరు ఉంటే ఈ 5 మహాసముద్రాలన్నీ కలిసి ఒక అతిపెద్దదైన ప్రపంచ మహాసముద్రాన్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న సముద్రాల ఏరియాలో దాదాపు 1/4 నీటిని తీసేసి భూమితో భర్తీ చేస్తే భూమి త్వరగా అంతరిక్షంలో మరో నిర్జీవ గ్రహంగా మారుతుందా అంటే చెప్పలేం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి మీద ప్రస్తుత సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. కానీ భూమిపై నేలని నీటిని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే సముద్ర మట్టాలు పూర్తిగా పడిపోవడాన్ని మనం చూస్తాం. అది జస్ట్ కొన్ని మీటర్లు కాదు, దాదాపు భూమిలోకి 3 కిలోమీటర్ల వరకు పడిపోతాయి. అప్పుడు భూమి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. నార్త్ అండ్ సౌత్ పోల్ చుట్టూ ఉన్న ప్రాంతాలు పూర్తిగా ఎండిపోతాయి. దీంతో భూగ్రహం మీద ఉన్న అన్ని కాంటినెంట్స్ ఏరియా పరంగా విస్తరిస్తాయి. దీంతో పెద్ద మొత్తంలో అన్యూజ్డ్ ల్యాండ్ ఏరియా బయటపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన ఈ ల్యాండ్ మొత్తం ఏషియా, యూరోప్, ఆఫ్రికా మరియు ఉత్తర అమెరికా యొక్క ప్రస్తుత భూభాగానికి దాదాపు సమానంగా ఉంటుంది. సముద్ర తీరాల నుంచి విస్తరించే ఏరియా ఫ్లాట్ గా ఉంటుంది. కానీ లోతైన సముద్రాల్లో ఉండే కొన్ని ప్రాంతాలు పెద్ద పెద్ద ఇసుక దెబ్బలు, షార్ప్ గా ఉండే కొండలుగా బయటపడతాయి. అయితే ఈ కొత్తగా క్రియేట్ అయిన భూమిని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒక ప్రపంచ మహాసముద్రం ఉందని మనం తెలుసుకుంటాం. సముద్రాలన్నీ కలిసిపోయి ఒక పెద్ద ప్రపంచ మహాసముద్రంగా అండ్ అన్ని ఖండాలు ఒకదాంతో ఒకటి అటాచ్ అయిపోయి ఉండడం అంటేనే వరల్డ్ టూర్స్ చేయాలనుకున్న వారికి ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ అవ్వచ్చు. అయితే రాతి యుగంలో ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ లైక్ ఓడలు లేదా విమానాలు లేవు. సో అప్పటి మనుషులందరూ కేవలం నడక ద్వారానే ప్రపంచం అంతా తిరిగేవారు. దాదాపు 70,000 నుండి 1,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి బయలుదేరి యూరోప్ అండ్ ఏషియా కాంటినెంట్స్ కి మార్గాన్ని కనుక్కున్నాడు రాతి యుగపు మనిషి. 20,000 సంవత్సరాల క్రితం నాటికి ఏషియాని అమెరికాకు జాయిన్ చేసే ల్యాండ్ బ్రిడ్జ్ ని పాస్ అయ్యాడు. అయితే 50-50 డివిజన్ తో మనం మరింత ఎక్కువ భూమిని నడక మార్గాన కవర్ చేయగలం. చివరగా మనలో చాలా మంది కలలుగన్న ప్రపంచ యాత్రను నిజం చేసుకోవచ్చు, అది కూడా రోడ్వే నుండే. కానీ నీరు అండ్ భూమి యొక్క షిఫ్టింగ్ బ్యాలెన్స్ అనుకున్నంత సులభం కాదు. ఇప్పుడున్న దానికన్నా తక్కువ నీరు భూ ఉపరితలంపై ఉండడం అంటే ప్రస్తుతం ఉన్న సముద్ర ప్రవాహాలకు అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. ఈ సముద్రంలో ప్రవహించే నీటి ప్రవాహాలు ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాలు గ్రహించిన వేడిని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. వాటికి అంతరాయం కలిగించడం వల్ల ఉత్తర మరియు దక్షిణ ధ్రువాల చుట్టూ చల్లని ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మహాసముద్రాలు గాలి నుండి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించలేవు. కాబట్టి ఇప్పటికే వేడిగా ఉన్న భూమధ్య రేఖ ప్రాంతాలు మరింత వేడెక్కుతుండగా వాతావరణ మార్పులు కూడా వేగవంతమవుతాయి. ఈ అడిషనల్ కార్బన్ డైఆక్సైడ్ భూమి మీద టెంపరేచర్ ని పెంచుతుంది. వర్షపు స్థాయిలు కూడా తగ్గిపోతాయి. దీంతో ప్రమాదకరమైన కరువులు ఏర్పడతాయి. అలాగే కొత్తగా అందుబాటులోకి వచ్చిన నేల, పర్వతాలు, లోతట్టు ప్రాంతాల ఎడారులో ఉండడం వల్ల ఎక్కువ శాతం భూమి నివాసయోగ్యం కాదు. ఒకవేళ ఈ 50% వాటర్ 50% ల్యాండ్ పరిస్థితి వస్తుందనుకుంటే మొక్కలు, జంతువులు అండ్ మనుషులు అందరూ నీటిపై తక్కువ ఆధారపడడానికి అలవాటు పడాలి. కానీ ఈ సిచ్యువేషన్ దాదాపు అసాధ్యం. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.